దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదం పులిహోర చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత సగం వరకు వేగిన తర్వాత 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ అల్లము పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పచ్చిమిర్చికి ఈ పులుపు పట్టి కారం తగ్గుతుంది. అలాగే పులిహోరలో మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే ఈ పచ్చిమిర్చి కమ్మగా ఉంటాయి. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1 కప్పు బియ్యంతో వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి పోసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 పెద్ద నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ అన్నానికి ఇదంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇందులో మనం రెడీగా ఉంచుకున్న పోపు ఉంది కదా, అది వేసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజున అమ్మవారికి ఈ పులిహోరని ప్రసాదంగా సమర్పిస్తారు.